నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మటన్ కర్రీని రెగ్యులర్ స్టైల్లో కాకుండా కొంచెం చేంజ్ చేసి పార్టీ స్టైల్లో గ్రేవీగా చేశాను ఫ్రెండ్స్. బాగుంది, మీరు కూడా చూసేయండి. మటన్ శుభ్రం చేసి పక్కన పెట్టుకుని ప్యాన్లో 10-12 జీడిపప్పులు, 4 ఎండుమిరపకాయలు, ఇంకా చెక్క, లవంగ, యాలకులు వేసుకుని ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాక కాస్త పౌడర్ చేసుకుని ఇందులోనే 4-5 టమాటాలు కట్ చేసి వేసుకుని మొత్తం అంతగా ప్యూరీలాగా చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక గరం మసాలాలు వేసి అందులోనే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత శుభ్రం చేసుకున్న మటన్ ఆయిల్లో వేసేసుకొని ఈ ఆయిల్ అంతా మటన్తో పాటు కలిసేలాగున ఇలా కలుపుకుంటూ 2 నిమిషాలు మటన్ ఫ్రై చేసుకుందాం. మటన్ కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్టేజ్లో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని ఇది మొత్తం మటన్తో కలిసేలాగున కలిపేసుకొని కొంచెం పసుపు, కారం వేసి కాసేపు ఉడికించుకుందాం. తరువాత 1 కప్పు పెరుగు వేసుకొని మటన్తో చక్కగా కలిపేసి పెరుగు వేసాక వాటర్ బాగా ఊజ్ అవుట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. ఈలోగా 2 బంగాళదుంపలు పొట్టు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి ఈ మటన్లో వేసేసుకుందాం. తరువాత మనం ప్యూరీ చేసి పెట్టుకున్న ఈ మసాలాలన్నింటినీ ఈ మటన్లో వేసేసుకుందాం. ఇలా మొత్తం మిక్స్ చేసుకుని వాటర్ పోసుకొని కాసేపు ఉడికించుకుందాం. తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసాను ఫ్రెండ్స్. మీకు నచ్చకపోతే వదిలేయచ్చు, ఇది ఆప్షనల్ అన్నమాట. తరువాత తగినంత కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా వేసేసుకుని మొత్తం మిక్స్ చేసుకున్నాక నేను ఇందులో డ్రై ఆనియన్స్ యూస్ చేశాను ఫ్రెండ్స్. రెగ్యులర్గా మనం ఉల్లిపాయలు వేయించుకొని కర్రీ చేసుకుంటాం కదా, ఇందులో డ్రై ఆనియన్స్ వాడాను. అది కొంచెం స్పెషల్ టేస్టీగా ఉంటుందన్నమాట. తర్వాత గరం మసాలా కూడా వేసేసుకుని మొత్తం మిక్స్ చేసి చివరిగా కొత్తిమీర వేసేసుకున్నామంటే పార్టీ స్టైల్లో మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కర్రీ చాలా బాగా కుదిరింది. గ్రేవీ మనకు కావాలనుకుంటే ఇంకొంచెం ఉడికించుకోవచ్చు, లేదంటే ఇలా కొంచెం పలచగా ఉంచుకోవచ్చు. ఇది రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది. అందుకే ఇది పార్టీ స్టైల్ మటన్ కర్రీ అన్నమాట. చూశారు కదా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటేనే స్పైసీగా, యమ్మీగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఒక కామెంట్ పెట్టండి. ఇది చేయడం కూడా చాలా ఈజీనే, ప్లస్ టేస్టీగా కూడా కుదిరింది ఫ్రెండ్స్. బాగుంది కదా. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.